1967 అమృత్సర్ యూనివర్సిటీ క్యాంపస్. వైద్య విద్యార్థులంతా ఒకటే సందడి. ఎంబీబీఎస్ పట్టా అందుకున్న వారి కళ్లల్లో చెప్పలేనంత వెలుగు, భవిష్యత్తుపై బంగారు ఆశలు. పీజీ చదవాలని కొందరు, ప్రైవేటు ప్రాక్టీస్ ఆరంభించాలని ఇంకొందరు, ఫారిన్ కేగాలని మరికొందరు. కాని ఒక్క అమ్మాయి మాత్రం మౌనంగా ఉండిపోయింది. అంతా చిత్రంగా చూశారు. నీ సంగతేమిటి అంటూ ప్రశ్నించారు. నెమ్మదిగా మనసులో మాట బయటపడింది. అనాథలకు అండగా నిలవాలనుకుంటున్నా, వికలాంగుల ఆలనా పాలన చూడాలనుకుంటున్నా, అంటువ్యాధుల బారిన పడే అభాగ్యులకు సేవలందించాలనుకుంటున్నా, దీనజన ఉద్ధరణకే జీవితాన్ని అంకితం చెయ్యాలనుకుంటున్నా. ఆమె మాటలకు అంతా ఆశ్చర్యపోయారు. ఇది జరిగే పని కాదులే అంటూ నవ్వుకున్నారు. మాటల్ని తేలిగ్గానే తీసుకున్నారు. అయితే ఆమె ఆ దిశగానే నడిచింది. వేల మంది అనాథలకు ఆశ్రయమిచ్చింది. లక్షల మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించింది. కష్టాల కడలిని ఈదుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని సంతోషాల తీరం చేర్చేందుకు కృషి చేసింది. తాననుకున్న లక్ష్యం దిశగానే జీవితాన్ని మలచుకుంది. ప్రభుత్వాలకే సాధ్యం కాని సేవా కార్యక్రమాలను ఒంటి చేత్తో విజయవంతం చేసింది. అందుకోసం తన జీవితాన్ని అంకితం చేసింది. జీవిత పుస్తకంలోని ప్రతి పేజీని ఆపన్నుల కోసమే వెచ్చించిన ఆ అమృత వర్షిణి, కారుణ్యమూర్తి డాక్టర్ ఇందర్జిత్ కౌర్. కాలిన గాయాలు, చీడపీడలు, రక్తపు మరకలు, అంటువ్యాధులు అనగానే చాలామంది మొహం చిట్లిస్తారు. బాధితుల్ని చులకనగా చూస్తారు, దూరంగా పారిపోతారు. మానవత్వం మాట అటుంచండి, ముందు మన సంగతి చూసుకుందాం అనుకుంటారు. ఇందర్జిత్ తీరు అందుకు పూర్తి భిన్నం. ఆమె మాట, నడక, మనసు అనుక్షణం ఆపన్నుల కోసమే తపిస్తాయి. డాక్టర్గా రోజంతా సేవలందిస్తుంది. ఎంతటి దుర్భర పరిస్థితిలో వచ్చిన రోగులనైనా దయాళువులా ఆదరిస్తుంది. ఇక ఒక సామాజిక కార్యకర్తగా ఆమె సేవలకు అంతులేదు. అసమానతలు నశించి అంతా హాయిగా జీవించాలన్నది ఆమె కల. దానిని నిజం చేసేందుకు తన కార్యక్షేత్రమైన పింగల్వారా నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. అలాగని ఆమె పదం పరిచిన పూలబాట కాదు. దాని వెనుక ఎన్నో సవాళ్లు, పరీక్షలు, అలుపెరగని కృషి దాగి ఉన్నాయి. అభాగ్యుల సేవకు అహర్నిశంలో శ్రమిస్తున్న డాక్టర్ ఇంద్రజిత్ కౌర్ జనవరి 25, 1942లో జన్మించారు. ఆమె జన్మస్థలం పంజాబులోని సంగూర్. తండ్రి డాక్టర్ హర్బన్ సింగ్ సామాజిక సేవకుడు, తల్లి రణదీత్ కౌర్ గృహిణి. ఇంద్రజిత్ నమ్మే ఏకైక జీవన సూత్రం పరోపకారం. పంజాబ్ రాజధానికి దగ్గరలోని సంగ్రూర్లో ఆమె బాల్యం గడిచింది. తండ్రి వైద్య వృత్తిలో ఉంటూ ప్రజల కష్టనష్టాలు తీర్చేవాడు. ఆ సేవాభావం ఇందర్జిత్కు పసివయసు నుంచే వంటబట్టింది. దానికి తోడు అందరినీ ఆదరించాలి, శ్రమను గౌరవించాలి, ప్రకృతిని, ప్రాణికోటిని సంరక్షించాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి అంటూ తండ్రి అనేక విషయాలను ఉగ్గుపాలతో రంగరించారు. నిత్యం స్వర్ణ దేవాలయానికి వెళ్లి పూజలు చేయడం, అభాగ్యులను ఆదుకునే పింగల్వారా సేవాశ్రమానికి విరాళాలు పంపడం కూడా ఆమెపై సానుకూల ప్రభావం చూపాయి. ఆపన్నుల సేవకు అంకితమయ్యే క్రమంలో దిశానిర్దేశం చేశాయి. 1963లో వైద్య కాలేజీలో చేరిన ఇందర్జిత్ 4 ఏళ్ల ఆ విద్యను పూర్తి చేసింది. వెంటనే విదేశాలకు వెళ్లాలని, కాసులు కూడబెట్టాలని ఆశపడలేదు. పేద రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచెయ్యాలి అనుకుంది.
1967లో సర్కార్ దవాఖానలో డాక్టర్గా చేరిన ఇందర్జిత్ అక్కడికొచ్చే రోగుల కడగండ్లను చూసి కరిగిపోయింది. వారంతా నిరుపేదలు, ఎముకల గూళ్ళు, పస్తుల జీవితాలు, దూరతీరాల నుంచి వచ్చేవారు. ఆసుపత్రిలో వసతుల్లేక, అక్కడ ఉండలేక, మందులు కొనుక్కోవడానికి, తిరిగి వెళ్లడానికి డబ్బు లేక చాలామంది నరకయాతన అనుభవించేవారు. వారిలో చాలామందిని ఇందర్జిత్ ఆదుకునేది. అలా 6 ఏళ్లు గడిచాయి. అప్పుడే స్వస్థలం సంగ్రూర్లో వైద్య సేవలకు కొరత ఏర్పడింది. మరో ఆలోచనకు తావు లేకుండా 1974లో అక్కడో క్లినిక్ తెరిచింది. ఏడాది తిరగలేదు, ఆమె జీవితంలో అనుకోని షాక్. తండ్రి మరణం, ఓ అరుదైన వ్యక్తితో పరిచయం. ఈ 2 సంఘటనలే ఆమె జీవితాన్ని మలుపు తిప్పాయి, ఆపన్నుల సేవకు అంకితమయ్యేలా చేశాయి. 1975 ఇందర్జిత్ తండ్రికి అనారోగ్యం. చూస్తుండగానే పరిస్థితి విషమించింది. ఆయన ప్రాణాలు విడిచారు. ఇది ఇందర్జిత్ని ఎంతో కుంగదీసింది. సరిగ్గా ఆ సమయంలోనే పింగల్వారా ఆశ్రమ గురువు భగత్ పూరన్ సింగ్ వారింటికి వచ్చారు. అందరినీ ఓదార్చారు. ఆయన మాట ఊరడింపులో ఇందర్జిత్ తండ్రిని చూసుకుంది. గురూజీ అని పిలుచుకుంది. ఆయన్ని కలిసేందుకు ఆశ్రమానికి వెళ్ళింది. ఆశ్చర్యం! అది కేవలం పూజాస్థలం మాత్రమే కాదు, అభాగ్యులను ఆదుకునే అమృత సదనం. అక్కడున్న గుడిసెల్లో ఎందరో రోగులు, బాధితులు, అనాథలు. సమాజం దూరంగా ఉంచే క్షయ, కుష్ఠరోగులను సైతం భగత్జీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటున్నారు. ఆ సేవా నిరతికి ఆమె కదిలిపోయింది. తాను ఆయనల ఆపన్నుల సేవలో పాలు పంచుకోవాలని ఉవ్విళ్ళూరింది. కాని అప్పటికి ఆమె స్వేచ్ఛాజీవి కాదు. తండ్రి మరణంతో ఇల్లు నడపడంతో పాటు తమ్ముళ్ళు, చెల్లెళ్ల చదువుల బాధ్యత కూడా ఆమెపై పడింది. అందుకే జీవనోపాధికి సంగ్రూర్లో, మానసిక సంతృప్తికి పింగల్వారాలో వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకుంది. నిస్వార్థ సేవాపరుడు భగత్ పూరన్ సింగ్ని చూడాలని, ఆయనతో మాట్లాడాలని నాకు ఎప్పుడూ అనిపించేది. ఆయనే నాకు స్ఫూర్తి. మా నాన్నగారు సిక్కు సమాజంలో పెద్ద వ్యక్తి. భగత్ పూరన్ సింగ్ జీవితం గురించి తరచూ చెప్పేవారు. నేనాయన సేవలను చూసి చలించిపోయాను. ప్రతి ఒక్కరినీ కన్నబిడ్డలాగా చూడటం నన్ను ఆకట్టుకుంది. మా నాన్నగారి అంత్యక్రియలకు నేనాయన్ను మా ఇంటికి పిలిచాను. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ కన్నబిడ్డలాగా చూసుకునేవారు. ఆయన స్ఫూర్తితోనే నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నేను చేసే ప్రతి పనికి ఆయన ప్రోద్బలం ఉంది. ఆయనే ఈ పింగల్వారాను నడిపించే అదృశ్య శక్తి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి పింగల్వారా ఆశ్రమం అతి సమీపంలో ఉంది. భగత్ పూరన్ సింగ్ దాన్ని 19 ఏళ్ల వయస్సులో ఆరంభించారు. 1948 ప్రాంతంలో దాన్నొక సేవా సదనంగా తీర్చిదిద్దారు. ఇందర్జిత్ ఆ ఆశ్రమంలో సభ్యురాలయ్యాక అక్కడికొచ్చి రోగులకు వైద్యం అందించేది. వారి బాగోగులు చూసేది. భగత్జీని కన్న తండ్రిలా భావిస్తూ ఉత్తరాలు రాసేది. ఆయన కూడా క్షీణిస్తున్న విలువలు, సమసమాజ స్థాపన వంటి విషయాలపై ఆమెకు ఉత్తరాలు రాసేవారు. ఆ ప్రభావంతోనే భగత్జీతో కలిసి అనేక ఆరోగ్య శిబిరాలను నిర్వహించింది. పింగల్వారాతో ఆమె అనుబంధం గాఢంగా అల్లుకున్న సమయంలోనే ఆశ్రమ నిర్వహణకు సంబంధించి కొన్ని విషయాలు ఆమె గమనించింది. పింగల్వారాకు విరాళాలు వచ్చేవి. గురూజీ వాటిని తీసుకుని పక్కన ఎవరుంటే వారికి ఇచ్చేసేవారు. కొందరు కార్యకర్తలు దాన్ని తమ సొంతానికి వినియోగించుకునేవారు. అది ఆయనకు తెలిసినా ఏమీ అనేవారు కాదు. కారణం, ఆయన సేవాభిలాషి, పాలనాదక్షుడు కాదు. ఫలితం, ఆశ్రమం వెలవెలబోయేది. గుడిసెల్లోని వార్డులు అస్తవ్యస్తంగా ఉండేవి. పరిసరాల పరిశుభ్రత అంతంత మాత్రమే. రోగులకి చాలినన్ని పడకలు, వసతులు ఉండేవి కావు. ఇవన్నీ 5-6 ఏళ్ల పాటు గమనించిన ఇందర్జిత్ బాధపడింది. నిర్వహణ మెరుగుపడితే మరింత ఎక్కువ మందికి సేవలు అందించగలమని భగత్జీకి సూచించేది. అప్పటికే ఆపన్నుల సేవలో ఆమె తపనను
క్రియాశీలక పాత్రను గ్రహించిన ఆయన వాటికి సానుకూలంగా స్పందించారు. ఆ పనుల నిర్వహణ బాధ్యతను ఆమెకే అప్పగించారు. పింగల్వారా అభివృద్ధికి నడుం బిగించిన ఇందర్జిత్ ఆ దిశలో అనేక చర్యలు తీసుకుంది. విరాళంగా వచ్చే ప్రతి రూపాయి ఆశ్రమ నిధికి చేరేలా ఏర్పాటు చేసింది. గుడిసెలను కాంక్రీటు కట్టడాలుగా మార్చేందుకు పనులు మొదలుపెట్టింది. ఆ పని ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకు పగలు రాత్రి శ్రమించింది. ఆసుపత్రి వార్డులు నిత్యం కళకళలాడేలా చూసింది. వసతులు, మందులకు కొరత రాకుండా కేటాయింపులు జరిపింది. రోగులు త్వరగా కోలుకునేలా అధునాతన వైద్య పరికరాలు తెప్పించింది. 1985 నాటికి పింగల్వారాకు కొత్త రూపురేఖలు సమకూరాయి. అక్కడికొచ్చే రోగుల సంఖ్య విస్తరించింది. అయితే ఆశ్రమాభివృద్ధిని నిత్యం గమనించే ఇందర్జిత్ 3 ఏళ్లు గడిచేటప్పటికీ మరికొన్ని కీలక సమస్యలను గుర్తించింది. బాధితులకు సరిపడా పడకలు లేవు. అనారోగ్యాలతో వచ్చేవారికి చికిత్సనందించేలా వైద్య విభాగాలు లేవు. పోనీ అవన్నీ సమకూరుద్దామా? ఆశ్రమ విస్తరణకు స్థలం లేదు, నిధుల్లేవు. అమృత్సర్లోని పింగల్వారాలోనే కాదు, గోయిండ్వాల్, పండోరీలో నిర్వహించే చిన్న ఆసుపత్రుల్లో కూడా అదే పరిస్థితి. దానిని అధిగమిస్తే బావుంటుంది అని భగత్జీ దృష్టికి తీసుకువచ్చింది. సమయం చూసుకుని ఆ పనులు ఆరంభించమన్నారు ఆయన. ఇది జరిగిన కొన్నాళ్లకే 1992లో ఆయన దివంగతులయ్యారు. పింగల్ మీన్స్ క్రిప్పల్. క్రిప్పల్ మే బి డ్యూ టు పింగల్వారా అంటే వైకల్యం ఉన్నది అనర్థం. మానసిక వైకల్యం, అంగవైకల్యం ఉన్నవారి నివాస ప్రదేశమే ఈ పింగల్వారా కేంద్రం. సమాజం పట్టించుకొని కదల్లేని స్థితిలో మరణానికి చేరువవుతున్న వారిని పింగల్వారా చేరదీసింది. వారికి ఆశ్రయమిచ్చి చికిత్సలు చేపట్టింది. పంజాబ్లో రోడ్లపైన తిరిగే ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మీకు కనపడరు. అత్యాచారాలకు గురైన బాలికలు, మహిళలను మేం చేరదీశాం. ఆర్థికంగా చితికిన కుటుంబాలను దరిచేర్చుకుని ఉపాధి మార్గాలు చూపించాం. వారి పిల్లలకు పాఠశాల విద్యను అందిస్తున్నాం. సమాజం పట్టించుకోకున్నా, సొంత కుటుంబాలు వెలివేసినా మేమున్నాం అంటూ సొంత మనుషుల్లా చూసుకుంటున్నాం. వారికి కుటుంబ సభ్యులైన, రక్త సంబంధికులైన అంతా పింగల్వారాయే. భగత్జీ పరమపదించాక పింగల్వారా ఆశ్రమ బాధ్యతల్లో ఇందర్జిత్ పూర్తిగా నిమగ్నమయ్యింది. ఒక పక్క ఆశ్రమం అవసరాలు, రోగుల యోగక్షేమాలు, పాలనా వ్యవహారాలు చూస్తూనే ఆసుపత్రి విస్తరణకు పూనుకుంది. ఆశ్రమానికి ఆనుకొని ఉన్న 300 గజాల స్థలాన్ని 1993లో కొనుగోలు చేసింది. దానిలో వార్డుల నిర్మాణం ఆరంభించింది. ఆసుపత్రికి సమీపంలో సైనిక అవసరాల కోసం విశాలమైన స్థలం ఉండేది. అది పింగల్వారాలో భాగమైతే ఆసుపత్రి అవసరాలు తీరుతాయని ఇందర్జిత్ భావించారు. అందుకోసం కాళ్లరిగేలా తిరిగింది. ఆఖరికి అనుకున్న కార్యం సాధించింది. ఆసుపత్రి విస్తరణ అనుకోగానే ఇందర్జిత్ మదిలో ఎన్నో ఆలోచనలు. శారీరక, మనోవైకల్యంతో బాధపడే నిస్సహాయులు, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన వీధి బాలలు, ఊరు పేరు లేని అనాథలు, అత్యాచారానికి గురైన మహిళలు, అంటువ్యాధుల బారిన పడ్డ అభాగ్యులు అంతా ఆమె కళ్ల ముందు మెదిలారు. అంతే, ఆసుపత్రి ప్రణాళికలు చకచకా రూపుదిద్దుకున్నాయి. అందరినీ అక్కున చేర్చుకునేలా భవనాలు, వార్డుల రూపకల్పన జరిగింది. అత్యవసర విభాగం, క్షయవ్యాధి వార్డు అన్ని వసతులతో రూపొందాయి. మానసిక వికలాంగుల చికిత్సకు, అనాథ పిల్లల ఆవాసానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రమాదాలకు గురై ఆసుపత్రికి రాలేని వారి కోసం అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశారు. నిపుణులైన డాక్టర్లు ఎక్కడ ఉన్నా సరే వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా మాట్లాడారు. ప్రకృతి విలయాలు, రోడ్డు యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు, ఏ విపత్తు బాధల పాలు చేసినా హుటాహుటిన పింగల్వారాకు రావడం మొదలయ్యింది. ఫలితం, నిత్యం పింగల్వారాకు వచ్చేవారి సంఖ్య 100ల సంఖ్యను దాటింది. हमारे पास जो पेशेंट हैं ज्यादा साइकेट्रिक हैं. పింగల్వారాలో అనాథలు, అంగవికలాంగులు, ఎయిడ్స్ రోగులు, విధివంచిత మహిళలు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ మానసిక వికలాంగులు అధికంగానే ఉన్నారు. వీరు ఇంటి నుంచి బయటికొస్తే మళ్లీ ఇంటికెళ్లాలని తెలీదు. వారి పేరేంటో, తల్లిదండ్రులెవరో వారికే తెలియదు. చివరికి ఊరువాడా కూడా తెలియని స్థితిలో ఉంటారు. అలాంటి వారిని మేం చేరదీసి ప్రేమతో చికిత్స చేస్తున్నాం.
కొత్తలో వారి నుంచి ప్రతిఘటన ఎదురైనా తరువాత మేం చూపించే ప్రేమకి వాత్సల్యానికి కరిగిపోతుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు దీనావస్థలో హృదయ విదారక స్థితిలో ఉన్నవారు ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉండటం నాకు ఆనందాన్నిస్తోంది. వ్యక్తులైనా సంస్థలైనా స్వేచ్ఛగా ఎదగాలి, స్వశక్తి మీద నిలబడాలి, స్వావలంబన సాధించాలి అన్నది ఇందర్జిత్ ఆశయం. దానికనుగుణంగా ఆమె తన వద్దకొచ్చే వారికి మార్గనిర్దేశం చేస్తుంది. ఆసరా లేని మహిళలు, అంగవైకల్యంతో బాధపడే మగవారికి వ్యవసాయం, టైలరింగ్, తోటపని వంటి వాటిల్లో శిక్షణనిప్పిస్తుంది. సొంతంగా ఆదాయం సంపాదించుకునేలా సహకరిస్తుంది. పింగల్వారాను స్వావలంబన దిశలో నడిపించారు ఇందర్జిత్. రోజువారీ ఆహార అవసరాలు సొంతంగా తీర్చుకునేలా ఒక వ్యవసాయ క్షేత్రం కొనుగోలు చేశారు. దాంట్లో పళ్ళు, కూరగాయలు పండిస్తున్నారు. పశు సంపదను పెంచి పోషిస్తున్నారు. ఆశ్రమ అవసరాలకు పోను మిగిలిన వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. పింగల్వారాలో మొదట కలపవాడి వంట చేసేవారు. దానివల్ల ప్రకృతికి హాని కలుగుతుందని భావించిన ఇందర్జిత్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయించారు. ఇటీవల వాటి ద్వారా కూడా పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నానని భావించి సౌరశక్తి వైపు అడుగులు వేశారు. పింగల్వారాను ప్రముఖ ఆరోగ్య కేంద్రంగా, అమృత సదనంగా మార్చాలని ఇందర్జిత్ అనుక్షణం తపనపడ్డారు. అనేక ప్రణాళికలు రచించారు. ఆ ఫలితాలు నేడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. పింగల్వారా సేవలు జలంధర్, సింగ్రూర్, పాటియాలా, ఢిల్లీలతో సహా 6 చోట్లకు విస్తరించాయి. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 1000 దాటింది. ఏటా చికిత్స పొందే శారీరక, మానసిక వికలాంగులు, రోగపీడితుల సంఖ్య 15,000కు పైచులికే. పింగల్వారా స్కూల్లో 600 మంది విద్యార్థులున్నారు. వారిలో వీధి బాలలు, అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల చిన్నారులు ఉన్నారు. ఆ సేవలకు ఎల్లలు లేవు. పింగల్వారాకు వాఘా సరిహద్దు చాలా దగ్గర. అక్కడ నుంచి తప్పిపోయి వచ్చిన పాకిస్తాన్ బాలబాలికలు కొందరిని ఇందర్జిత్ చేరదీసింది. నిబంధనలను అనుసరిస్తూనే వారికి ఆశ్రయమిచ్చి ఆదుకుంటోంది. ఏ సేవా సదనంలో లేని విధంగా పింగల్వారాలో రోగులకు దేశంలోని ప్రముఖ వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయి. పింగల్వారాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలోని మనిషే. అందుకే చికిత్స, వసతి, రవాణా, మందులు ఇవన్నీ ఉచితం. వంటశాలలో రోజూ 2000 మందికి ఆహారం వండి వారుస్తారు. అక్కడ చికిత్స పొంది ఆయురారోగ్యాలు సంపాదించుకున్న అనేక మంది వాలంటీర్లుగా అక్కడే సేవలందిస్తున్నారు. So these are all abandoned patients, homeless. స్వర్ణ దేవాలయం దగ్గర పడి ఉండే రోగులు, పంజాబ్లోని వివిధ పట్టణాల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తులను మేం గుర్తించి మా పింగల్వారా కేంద్రానికి తీసుకొస్తాం. కొందరు సామాజిక సేవా కార్యకర్తల ద్వారా వస్తారు. ఇంకొందరు కుటుంబ సభ్యుల ద్వారా వస్తారు. కుటుంబాలు వెలివేసిన వాళ్లు, బిచ్చగాళ్లు, వృద్ధులు స్వయంగా మా కేంద్రంలో తలదాచుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ వారికి 3 పూటల భోజనం, పడుకోవడానికి ఆశ్రయం కల్పిస్తాం. కొంతమంది బయటికి వెళుతుంటారు, తిరిగి వస్తుంటారు. ఒక్కసారి వచ్చి ఈ వాతావరణం నచ్చాక ఇక్కడే ఉండి ఇతరులకు సేవ చేస్తున్నారు. ప్రేమకరమైన సమాజం, సంబంధ బాంధవ్యాలు లేని కుటుంబాలున్న ఈ పరిస్థితుల్లో పింగల్వారా సంస్థ అభాగ్యులను అక్కున చేర్చుకుంటూ వారికి ఉచిత వసతులు కల్పిస్తోంది. వారి ఆరోగ్య పరిరక్షణ చూస్తోంది. 3 దశాబ్దాల అవిరళ కృషితో లక్షలాది జీవితాల్లో వెలుగు పూలు పూయించిన ఇందర్జిత్ సేవలు దేశ విదేశాల్లోని ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ప్రేరణగా నిలిచాయి. ఆమె సేవా నిరతి, ఆధ్యాత్మిక భావన, అత్యున్నత విలువలకు అచ్చెరువొందిన దాతలు పింగల్వారాకు పెద్ద మొత్తాలను విరాళంగా అందిస్తూ మద్దతు ప్రకటించారు. ఇక ఆమె సేవలకు గుర్తింపుగా లభించిన ప్రశంసలు, పురస్కారాలు ఎన్నో.
అనుక్షణం ఆపన్నుల సేవలో తరించి డాక్టర్ ఇంద్రజిత్ కౌర్ని అనేక పురస్కారాలు వరించాయి. 2000 సంవత్సరంలో పంజాబ్ ప్రభుత్వము ఆమె సేవలకు గుర్తింపుగా మాయి భాగు అవార్డు ప్రకటించింది. 2005లో ఢిల్లీ ప్రభుత్వం ఇంద్రజిత్ కౌర్కి పాల్ సహయోగ్ అవార్డు ప్రకటించింది. 2006లో తమిళనాడు ప్రభుత్వం వైబ్రేట్ ఇండియన్ పురస్కారంతో గౌరవించింది. 2007లో డెహ్రాడూన్ హిమాలయన్ హాస్పిటల్స్ ట్రస్ట్ ఆమెను శ్రీరామ అవార్డును ఎంపిక చేసింది. 2008లో భారత ప్రభుత్వం ఆమె సామాజిక సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ ఏడాది 2 వారాల క్రితం జాతీయ మైనారిటీ కమిషన్ డాక్టర్ ఇంద్రజిత్ కౌర్ని మానవతావాది పురస్కారంతో సత్కరించింది. అభాగ్యుల సేవకే ఈ జీవితం అని ఎన్నడో నిర్ణయించుకున్న ఇందర్జిత్ పెళ్లి చేసుకోలేదు. అనాథలే ఆత్మబంధువులు అనుకుంది. ఆపన్నులందరికీ ఆనందాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలనుకుంది. అందుకోసం అహరహం శ్రమించింది. 66 ఏళ్ల వయసొచ్చినా నేటికీ ఆమెలో అదే స్ఫూర్తి, సేవాభావం. పింగల్బారాలో ప్రతి వార్డు కలియ తిరుగుతుంది. ప్రతి ఒక్కరినీ పేరు పేరున పలకరిస్తుంది. రోజుకు 18 గంటలు రోగుల సేవలో నిమగ్నమవుతుంది. పింగల్బారాను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిలబెట్టిన ఇందర్జిత్ రోగులకు సేవలందించడంలో మాత్రం మనసు మమతలకే ప్రాధాన్యమిస్తుంది. తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది. అవస్థలు తగ్గించి ఆత్మబంధువుగా మారుతుంది. రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు విడవకూడదని సంకల్పించుకున్న ఆమె వ్యయప్రయాసల కూర్చి పింగల్వారాలో ఒక బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ కేంద్రం అవసరమని భావించి 1 రోజుల వ్యవధిలో దాన్ని ఏర్పాటు చేశారు. కాళ్ళు చేతులు పోగొట్టుకున్న బాధితులకు కృత్రిమ అవయవాల వల్ల కొత్త జీవితం వస్తుందని తెలుసుకున్న ఆమె 2003లో కృత్రిమ అవయవ తయారీ కేంద్రాన్ని ఆరంభించారు. భగత్ పూరన్ సింగ్ శత జయంతిని దృష్టిలో ఉంచుకొని 2003లో వికలాంగులకు కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆరంభించాం. కాళ్ళు చేతులు పోగొట్టుకున్న బాధితులకు అవెంతో ఆసరాగా ఉంటాయని విన్నాను. దానికి సంబంధించిన ఒక లఘు చిత్రాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాను. పింగల్వారాలో ఉంటున్న అంగవికలాంగులకు కృత్రిమ అవయవాలిచ్చి ఆదుకోవాలనుకున్నాను. అందుకు 4 ఏళ్లు పట్టింది. కృత్రిమ అవయవ తయారీలో కొంతమందికి శిక్షణ ఇప్పించాం. ఇప్పుడు ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారికి, అలాగే పోలియో బాధితులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నాం. వారు మామూలు మనుషుల్లాగే కళ్ల ముందు తిరుగుతుండడం ఆనందాన్నిస్తోంది. ఇందర్జిత్ కేవలం ఒక డాక్టర్ కాదు, మనసున్న మనిషి, మానవతావాది. రోగులకు సేవ చేయడంలో అందరికన్నా తానే ముందుంటుంది. ఆ సపర్యంలోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. ప్రమాదాల్లో ఛిద్రమైన శరీరాల్ని, రక్తం ఓడుతూ వచ్చిన బాధితుల్ని, అంటువ్యాధులతో వచ్చే రోగగ్రస్తుల్ని అమ్మలా దగ్గరికి తీసుకుంటుంది. చికిత్స పొందుతున్న వారు రోగులు, తాను డాక్టరు అని ఏ కోశాన అనుకోదు. వారి జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకుల్ని సైతం పరిష్కరించాలని తపన పడుతుంది. వీధి బాలలు, అనాథ పిల్లల కోసం ఇందర్జిత్ ప్రత్యేకంగా ఒక స్కూల్ ఏర్పాటు చేశారు. వారికి అత్యుత్తమ విద్యను అందిస్తున్నారు. అందులోని అంగవికలాంగులకు సైకిళ్లు సమకూరుస్తున్నారు. చిన్నారుల ఆట విడుపు కోసం బొమ్మలు, క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచారు. అంతటితో సంతృప్తి చెందకుండా ఎంత బిజీగా ఉన్నా రోజు వారితో కొంత సమయమైనా గడుపుతారు. ఆ సమయంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోమని చెబుతూ వారి కోసం ఓ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనాథలు, ఆర్థిక స్తోమత లేని పిల్లల కోసం మానవాలలో ప్రత్యేక పాఠశాలను నడుపుతున్నాం. ఈ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అన్నీ అందిస్తాం. పాఠశాల విద్యతో పాటు కంప్యూటర్ విద్యను నేర్పిస్తున్నాం. అలాగే సంగీతం, చిత్రలేఖనం మొదలగు అంశాల్లో శిక్షణను ఇస్తున్నాం. ఇక్కడ పిల్లలందరికీ ఉచితంగా విద్యను అందిస్తున్నాం. మా సేవల్ని కొనియాడుతూ కాలిఫోర్నియాలోని ఓ సంస్థ మాకు కంప్యూటర్లను కొనిచ్చింది. వారికి మా పింగల్వారా కృతజ్ఞతలు తెలుపుతోంది. పింగల్వారా సేవల పరిధిని ఇందర్జిత్
నానాటికి విస్తరించారు. అమృత్సర్ చుట్టుపక్కల పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి శ్రమించారు. మొక్కల కొనుగోలుకి డబ్బు, సమయం వృధా కాకుండా ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. మత్తుమందులకు బానిసలైన యువతను చేరదీసిన ఆమె వారిని సక్రమ మార్గంలో నడిపేందుకు డి అడిక్షన్ సెంటర్ను ఆరంభించారు. దైవనామ స్మరణం కోసం నిత్యం కొంత సమయం కేటాయించే ఇందర్జిత్ ఆధ్యాత్మిక భావనల వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నమ్ముతారు. స్వర్ణ దేవాలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక, సామాజిక భావనల సమాహారంగా ముద్రించిన బుక్లెట్లు, పుస్తకాలను ఉచితంగా పంచిపెడతారు. అందుకోసం పింగల్వారాలో ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండడం విశేషం. డాక్టర్ ఇంద్రజిత్ కౌర్ అభిరుచులు విలక్షణమైనవి. నిత్యం సాంప్రదాయ పంజాబీ దుస్తులు ధరిస్తారు. ఆమెకు శాకాహారం అంటే మక్కువ. గోధుమ రొట్టి, పాలకూర ఇష్టంగా తింటారు. ప్రతిరోజు గురు గ్రంథ సాహెబ్ని భక్తితో పఠిస్తారు. పంజాబీ జానపదాలంటే ప్రాణం. సేవా తత్పరుడు భగత్ పురంగ్ సింగ్ని స్ఫూర్తి ప్రదాతగా పేర్కొంటారు. ఆమెకు నచ్చిన నేత మహాత్మా గాంధీ. It's my message that whatever you సమాజ సేవ చేసే ఏ వ్యక్తి అయినా క్రమశిక్షణ కలిగి మనస్ఫూర్తిగా అంకిత భావంతో పనిచేయాలి. స్వార్థ ప్రయోజనాలకు తావీయకూడదు. ఎందుకంటే అది నిజమైన సామాజిక సేవకులకు ఇబ్బందిగా తయారవుతుంది. కీర్తికాంక్షతో, డబ్బు కోసము సమాజ సేవ చేయకూడదు. నిజాయితీతో కూడిన సేవ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. నిన్ను చూసి ఇతరులు ముందుకొస్తారు. డబ్బు దానంతటదే వస్తుంది. భగత్ పూరన్ సింగ్ జీవితమే అందుకు మంచి ఉదాహరణ. ఈ ప్రపంచంలో మంచిని హర్షించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. మానవతా విలువలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వారు మీ పనులను హర్షిస్తారు. తాము కూడా చేతులు కలుపుతారు. there are so many good people in this world that they donate. అమృత్సర్ అంటే ఒక జలియన్ వాలాబాగ్, స్వర్ణ దేవాలయం మాత్రమే కాదు, పింగల్వారా సేవా సదనం సైతం గుర్తుకు రావాలి అంటుంది. చేసింది గోరంతా, చేయాల్సింది కొండంతా అనుకుంటూ ఇటీవలే వృద్ధాశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఇందర్జిత్ అన్ని తరాలకు ఎనలేని స్ఫూర్తి.